దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో, హైదరాబాద్. అందరూ బాగున్నారా? రోజు మన వీడియోని చూస్తున్నారు కదా, చాలామంది కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా కూడా కాల్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా శుభముహూర్తాలే. అందరూ కూడా పెళ్ళిళ్ళకి సిద్ధమవ్వండి. ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ ఇంట్లో వాళ్ళ కోసమే కాదు, ఎవరి కోసమైనా మీరు సంప్రదించవచ్చు. ఫస్ట్ మీరు మాట్లాడి తర్వాత వాళ్ళకి నెంబర్ అయినా ఇవ్వచ్చు. మీ చుట్టాలకు కానీ, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్కి కానీ, ఇంకా చుట్టుపక్కల వాళ్ళ కోసమైనా, ఎలాంటి వారి కోసమైనా, ఎవరి కోసమైనా సంప్రదించవచ్చు. మన దగ్గర మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ ఫ్యామిలీస్, పూర్ ఫ్యామిలీస్ అండ్ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి, సాఫ్ట్వేర్స్, గవర్నమెంట్ జాబ్స్, ఎన్ఆర్ఐ, అబ్రాడ్ మ్యాచెస్, సెకండ్ మ్యాచెస్, డైవర్సెస్, విడోవర్స్, ఫ్రెషర్స్, ఇప్పుడే చూస్తున్న వాళ్ళు, అలా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలనుకునేవారు, ఇలా ఎవరికైనా మన దగ్గర పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మన దగ్గర అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి పెళ్లి సంబంధాలు చూపబడతాయి. కాబట్టి ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మన మంచి మాట చూద్దాం. ఎవరితో అయినా ఏ పని చేయించాలనుకున్నా కూడా ఒకటే మార్గం. ముందుగా మనం చేయవలసింది ఏంటి అంటే వాళ్ళకి ఆ పని మీద ఇష్టం కలిగించాలి. అంటే వాళ్ళకి ఆ పని మీద ఇష్టం లేకపోతే మనం ఎంత చెప్పినా కూడా చేయగలుగుతారా? చేయలేరు. ఇప్పుడు పిల్లలే ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ హోంవర్క్ చేయించాలి అంటే ఫస్ట్ వాళ్ళకి కొన్ని మంచి మాటలు చెప్పి ఇలా అలా అని వాళ్ళకి నచ్చ చెప్పి అప్పుడు హోంవర్క్ వరకు తీసుకెళ్ళాలి. అంతేగాని పక్కన కూర్చోబెట్టుకొని రాయి 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 అనేసి వాడిని తిట్టడం కొట్టడం చేస్తే వాడు ఇష్టంతో రాస్తాడా? రాయడు. ఇది హోంవర్క్ అనే కాదు, ఎవరికైనా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా, ఏదైనా ఫస్ట్ వాళ్ళకి ఆ పని విషయంలో ఇష్టం కలిగించేలా మనం కొన్ని విషయాలు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పని మీద ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళే తప్పకుండా శ్రద్ధతో పూర్తి చేస్తారు. అంతేగాని వాళ్ళకి ఆ పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఎంత చేయమని చెప్పినా కూడా వాళ్ళు శ్రద్ధగా చేయరు. ఇంకా ఈరోజు మన వీడియో చూద్దాము. ముందుగా అబ్బాయిల వివరాలండి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్. ఈ అబ్బాయి మాస్టర్స్ చేశాడండి. మాస్టర్స్ బిజినెస్. మాస్టర్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లో చేశాడు. ఇప్పుడు ఫ్రాన్స్లోనే ఓన్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 16 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో ఫ్రాన్స్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్. బీటెక్ కంప్లీట్ అయింది అండ్ యూకేలో ఎంఎస్ చేశాడు. ఇప్పుడు యూకేలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 52 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. 10 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్. సిఏ కంప్లీట్ అయింది. చార్టర్డ్ అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నాడు. 24 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి యాదవ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కాపు క్యాస్ట్ అబ్బాయి, 91 డేట్ ఆఫ్ బర్త్, 5'10" హైట్. ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు. 150K ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'5" హైట్. బీటెక్ కంప్లీట్ అయింది. సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. 36 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు పూర్తయ్యాయండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. ముందుగా రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్. ఎంఎస్ కంప్లీట్ అయింది. యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో యూఎస్లో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి.
నెక్స్ట్ వైశ్య క్యాస్ట్ అమ్మాయి 95 డేట్ ఆఫ్ బర్త్ 5'1" హైట్, ఫార్మసీ కంప్లీట్ అయింది, సీనియర్ క్రెడెన్షియల్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి వైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి 97 డేట్ ఆఫ్ బర్త్ 5'6" హైట్, ఎంఎస్ కంప్లీట్ అయింది, యూఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 95 డేట్ ఆఫ్ బర్త్ 5'3" హైట్, బీఈడి కంప్లీట్ అయింది, గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ. ఈ అమ్మాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ యాదవ క్యాస్ట్ అమ్మాయి 98 డేట్ ఆఫ్ బర్త్ 5'6" హైట్, ఫార్మడీ కంప్లీట్ అయింది, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్గా జాబ్ చేస్తుంది, 4 lakhs ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి యాదవ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు సరికొత్త వధూవరుల వివరాలు తీసుకొస్తూ ఉంటాను. అందులో మీకెవరికైనా సూటేబుల్ పెళ్లి సంబంధం ఉంది అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించబడతాయి. వీడియోలో చదువుతున్న వివరాలు మీకు అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, మీకు తగిన సంబంధాల కోసం కూడా మీరు కాల్ చేయవచ్చు. ఎందుకంటే ఇంకా మన దగ్గర చాలా పెళ్లి సంబంధాలు ఉంటాయి కాబట్టి మీ ఏజ్కి సరిపడా, మీ చదువుకు సరిపడా, మీ ఉద్యోగానికి సరిపడా సంబంధాలు మీ రిక్వైర్మెంట్స్ ప్రకారమే మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరి కోసమైనా మీరు సంప్రదించవచ్చు. వీడియోలో చదువుతున్న వివరాలే ఉన్నాయి కావచ్చు, ఇంకా పెళ్లి సంబంధాలు ఉన్నాయో లేదో అని డౌట్ పడవద్దు. అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. అండ్ అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా ఉన్నాయి. కొంతమంది లేట్ మ్యారేజెస్ ఉంటారు కదండి, అలాంటి వారికి కూడా మన దగ్గర పెళ్లి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి అందరూ సంప్రదించవచ్చు. అండ్ ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి కావాల్సిన పెళ్లి సంబంధాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంప్రదించాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.